దండకారణ్యమును చేరును. దండకవనమును ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడనే శ్రీరాముడు విరదుడు అనే రాక్షసును సంహరించెను. శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్షుణ్ణి, అగస్త్యముని ఆయన సోదరుని దర్శించెను. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారం ఆయన నుండి ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములు గల తునీరములను గ్రహించి పరమపీడితుడాయను. వనవాసులతో గూడి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమును నివసించుచుండగా పరిసరములలోనున్న ఋషీశ్వరులందరూ తమను బాధించుచున్న రాక్షసులను వధింపుమని కోరుటకై శ్రీరాముని కడకు విచ్చేసిరి. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనములోని రాక్షసుని అందరినీ యుద్ధమును మట్టుపెట్టెదను అని అతడు ప్రతినబూనెను.